హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లైవ్లో కొన్ని డిస్కషన్స్ జరిగినవి ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా ఎస్టర్డే రీతు గెలిచింది కదా ఒక టాస్క్లో. రీతు భరణి వాళ్ళు షేప్స్ పెట్టిన టాస్క్లో దాని రీతు భరణి గారు గెలవకూడదు కానీ ఒక స్ట్రాటజీ యూజ్ చేసింది. అదేంటంటే అక్కడ సర్కిల్స్ 3 సర్కిల్స్ పెట్టాలి కదా, ఆ సర్కిల్ కనిపించకూడదని చెప్పి సర్కిల్ తీసి ఒక డ్రమ్లో వేసింది. బట్ భరణి గారు వెళ్ళేటప్పటికి అది కనిపించింది, తీసుకొచ్చాడు. అందుకని ఒక సర్కిల్ వచ్చేసి తన టీషర్ట్లో పెట్టేసుకుంది అనమాట. అంటే తనకి సర్కిల్ కనిపించకూడదు, సర్కిల్ కనిపించకుండా ఉంటే తను ఓడిపోతాడు కదా. సో తను విన్ అవుతుందని చెప్పి ఆ స్ట్రాటజీ ఒకటి వాడిందనమాట. అది వచ్చేసి ఇమాన్యుయల్కి తెలుసు. అంటే ఎవరు గమనించలేదని చెప్పి అనుకుంది, అది వచ్చేసి గమనించారనమాట. ఇమాన్యుయల్ చూశాడు, నెక్స్ట్ మన తనూజ చూసింది, డిమాండ్ చూశాడు. వీళ్ళు ముగ్గురు కూడా చూశారనమాట. చూసిన తర్వాత మొత్తం సంచాలకురాలు డెసిషన్ చెప్పిన తర్వాత వెళ్ళి చెప్తారు. సంచాలకు చెప్తే అదేది ముందు చెప్పాలి కదా, మొత్తం డెసిషన్ అయిపోయిన తర్వాత చెప్తున్నారు అన్నట్టు మాట్లాడింది. అంటే ఇప్పుడు రీతు ఇక్కడ ఒకటి చేసింది, ఇంకొకటి కలర్స్ అన్నీ ఎవరి కలర్ డామినేషన్ చేస్తే వాళ్ళు విన్ అవుతారంటే అక్కడ కూడా భరణిని అంటే ఓడిగొట్టాలి అని చెప్పి చూసింది. అంటే రీతు వచ్చేసి స్ట్రాటజీ ప్రకారం ఆడుతుంది కానీ జెన్యున్గా అయితే ఆడలేదు. తను గెలవాలని చెప్పి ఏమన్నా చేస్తుందా అన్నట్టుందనమాట. యాక్చువల్గా ఇది పక్కన పెడితే తనుజ కళ్యాణ్ వచ్చేసి చిన్న గొడవ ఒకటి జరిగిందనమాట. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, భరణి గారితో కళ్యాణ్ గొడవ పడతాడు ఒక ఇష్యూ మీద. తను యాక్చువల్గా అంటే స్టార్టింగ్ ఇష్యూ మీద గొడవ పడితే ఇంకా తనుజ వచ్చేసి కళ్యాణ్ కోపడుతుంది అనమాట. తను ఎంత పలకరించినా మాట్లాడుకోపోవటం అట్లాంటివి చేస్తుంటే, ఎందుకు నాతో మాట్లాడలేదంటే ఎందుకు నీకు తెలీదా, నువ్వు చేసిన తెలీదా అని చెప్పి అంటదనమాట తనుజ. అనేటప్పటికి ఇంకా ఏం మాట్లాడకుండా కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనకి ఒక ప్రొమో కూడా రిలీజ్ అయింది కదా, ఆ ప్రొమోలో వచ్చేసి ముగ్గురు కలిసి ఒకటి ఆడాలి. అదేంటే పెట్టు పడగొట్టు, అంటే బిల్డింగ్స్ లాగా కడతారు. ఇంతకుముందు ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఇది వచ్చేదే, అంటే బిల్డింగ్ లాగా కడతారు. ఎవరైతే ఇప్పుడు టికెట్ ఫినాలే విన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళు బిల్డింగ్ పడగొట్టడం. ఫస్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ కళ్యాణ్ది పడగొట్టేసేయాలని చెప్పి చాలా ట్రై చేస్తుంటారు. డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, రీతు ముగ్గురు అనమాట. డిమాండ్ పవన్ వచ్చేసి అసలు లైన్ దాటి కూడా ముందుకు వచ్చి పడగొట్టాలని చెప్పి చాలా ట్రై చేస్తుంటాడు. ట్రై చేస్తుంటే అంటే అది ఎవరైతే కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారని చెప్పి తనుజ అంటది. తనుజ అని చెప్పి టార్గెట్ చేస్తుంటుంది. రితన్ టార్గెట్ చేస్తుంటే నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు ఏంటి అంటే, డిమాండ్ పవన్ చూసి అసలు దగ్గరికి వెళ్ళి మీరు కొడుతున్నాడు, అసలు సంజన గారు మీరు సంచాలకురాలుగా ఉండి అసలు ఏం చేయట్లేదు అది అనేటప్పటికీ తర్వాత అందరు చూస్తారు. లైన్ దాటి వచ్చేటప్పటికి తన డిస్క్వాలిఫై మనకు ప్రమోలోనే చూపించారు. రీతు వచ్చేసి బిల్డింగ్ మొత్తం కూలిపోయి అట్లా పడిపోవటం. యాక్చువల్గా జెన్యున్గా ఆడితే ఎవరికైనా కానీ గెలుస్తారు, ఇట్లా ఆడితే గెలవరు కదా. సో కళ్యాణ్ విన్ అయినట్టు మనకైతే అందిన లేటెస్ట్ న్యూస్ చూద్దాం. అంటే ఇవాళ ఈవినింగ్ ఎపిసోడ్లో మొత్తం చూపిస్తారు కదా. సో ఇది వచ్చేసి లైవ్ అప్డేట్స్. యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్.